శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి దినఫలం రాశిఫలం కార్యక్రమానికి స్వాగతం. నేడు 9 సెప్టెంబరు 2024 సోమవారం, భాద్రపద శుద్ధ షష్ఠి, క్రోధినామ సంవత్సరం, భాద్రపద శుద్ధ షష్ఠి, వర్షా ఋతువు. సాయంత్రం 4:23 వరకు షష్ఠి ఉంది. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 2:15 వరకు ఉంది. ఈరోజు వైద్యుతి యోగం, కౌలవ కరణం, ఆ తర్వాత తైతుల కరణం వస్తుంది. ఈరోజు వర్జం మధ్యాహ్నం 5:10 నుండి రాత్రి 8:20 వరకు ఉంది. అలాగే దుర్ముహూర్తం 12:27 నుంచి మధ్యాహ్నం 1:15 వరకు ఉంది. తిరిగి మళ్ళీ 2:51 నుంచి 3:29 వరకు ఉంది. అమృత గడియలు రాత్రి తెల్లవారుజామున 4:53 నుంచి 6:35 వరకు ఉంది. ఈ యొక్క షష్ఠిని విశేషించి మనము పాపహర షష్ఠి అంటుంటాం. దీన్ని ఈరోజు చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఈ యొక్క షష్ఠి రోజు ఎవరైతే పాపాలను పోగొట్టుకోవాలి అనుకుంటుంటారో ఈ షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి అర్చన చేయడం వల్ల వారికి తప్పకుండా వారి పాపాలన్నీ కూడా నివారణమవుతూ ఉంటాయి. ఇక మన దినఫలం రాశిఫలం కార్యక్రమంలో భాగంగా మొదటగా మేషరాశి. మేషరాశి వారికి చాలా ఆమోదయోగ్యంగా ఉంటుంది. నేడు శుభ ఫలితాలు పొందుతూ ఉంటుంటారు. అనుకున్నటువంటి కార్యాలు సజావుగా సాగడం వల్ల మనస్సు ఉల్లాసభరితంగా సాగుతూ ఉంటుంటుంది. అంతేకాకుండా కొత్త కార్యాలు చేయాలనేటువంటి నూతన ఉత్సాహంతో ముందుకు ఉరకలు వేస్తూ ఉంటుంటారు. ఆర్థికపరమైనటువంటి లోటు ఏ విధంగా ఉండదు. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇలాంటివి సాధించగలగడం వల్ల మనకు ప్రతి ఒక్కటి కూడా అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేర్చుకొని సకాలంలో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కూడా. వృషభ రాశి. ఈ రాశి వారికి నేడు చక్కని యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న కార్యాలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతూ ఉంటుంటాయి. ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి కలుగుతుంటుంది. నూతన అవకాశాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా కొత్త కొత్త అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతుంటాయి. వ్యాపారాభివృద్ధి కూడా కలుగుతుంది. విద్యార్థులు నేడు మనస్సు ఉల్లాసంగా చాలా ఉత్సాహంగా ఉంటుంటారు. మిథున రాశి. ఈ రాశి వారికి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితం ఉంటుంది. నేడు అనుకున్న కార్యాలు కాస్త మందకొడిగా సాగుతూ ఉంటుంటాయి. వీరు ప్రధానంగా నేడు శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం యొక్క తీర్థాన్ని స్వీకరించడం కానీ లేదా శివాష్టోత్తర శతనామం అనేటువంటిది స్మరించుకొని వెళ్ళడం వల్ల వారి యొక్క కోరికలు అనేటువంటివి నెరవేరుతూ ఉంటుంటాయి. అంతేకాకుండా వీరు చేయదలుచుకున్నటువంటి పనుల్లో కాస్త మందకొడిగా సాగడం, రావలసినటువంటి డబ్బులు కాస్త ఆలస్యంగా రావడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారికి చాలా శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. అనుకున్న కార్యాలన్నీ కూడా సజావుగా సాగుతూ ఉంటుంటాయి. సక్రమంగా అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరి
నూతనంగా స్థిరాస్తులు చరాస్తులు అన్ని కూడాను ప్రాప్తించడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ఆర్థిక పురోభివృద్ధి అనేటువంటిది చాలా బాగా ఉంటుంది. సింహరాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటుంది. కాస్త అనారోగ్యపు సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమవుతూ ఉంటాయి కనుక కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. వీరు ఏదైనా శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం కానీ లేదా ఆ యొక్క శివ అష్టోత్తరం కానీ ఇలాంటివి పఠించడం వల్ల వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు పొందగలరు. కన్యా రాశి, ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి కానీ అధిక శ్రమ స్వల్ప ఫలితం అన్న విధంగా సాగుతూ ఉంటుంది. అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా నెరవేరినట్టుగానే నెరవేరుతాయి కానీ మాత్రం కాస్త వెనకబడిపోతూ ఉంటుంటాయి. దాంతో కొంత నిరుత్సాహత అనేటువంటి పెరుగుతుంటుంది. వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా అందరికీ ఒకే విధంగా సాగుతూ ఉంటుంది. తులారాశి, ఈ యొక్క రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. పాత బకాయిలన్నీ కూడా ఇంకా వాయిదాల రూపంలోనే ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా కొంత ఆందోళనకరంగా ఉంటూ ఉంటారు. కానీ చివరి సమయంలో కొంత శుభమైనటువంటి వార్తలు వినడం వల్ల కొంతవరకు మానసిక ప్రశాంతతను పొంది అప్పుడు సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈరోజు చక్కని కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి, శుభ ఫలితాలు పొందుతూ ఉంటుంటారు. నేడు అనుకున్నటువంటి కార్యాలతో అనుకున్నట్టుగా నెరవేర్చుకోవడం, చక్కగా ఉత్సాహంతో ఉల్లాసంతో అన్ని కార్యాలు కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు చక్కగా వారు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలోనే పూర్తి చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకు ధాన్యాలు, శనగలు మొదలైనటువంటి ధాన్యాలు ఎవరైతే అమ్మేటువంటి వ్యాపారస్తులు ఉంటారో వారికి మంచి ఫలితాలు అనేటువంటివి పొందుతూ ఉంటారు. ధనస్సు రాశి, ఈ రాశి వారికి కాస్త మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా ఎందుకో లోపల ఆందోళన అనేటువంటి పడుతూ ఉంటారు కనుక దానికి కాస్త చంద్రగ్రహం అనేటువంటిది కాస్త వీక్ గా ఉండడం వల్ల వారికి ఈ విధమైనటువంటి ఇబ్బంది అనేటువంటి ఉంటుంది. వారు చంద్రుడికి కొంతమేర శాంతి చేయడం వల్ల అనుకున్న కార్యాలు అనేటువంటివి నెరవేర్చుకోవడానికి శుభమైనటువంటి విషయాన్ని వారికి చెప్తాను. వారు తెల్లటి వస్త్రదానం చేయడం కానీ లేదా బియ్యం దానం చేయడం కానీ ఇలాంటివి చేయడం వల్ల వారికి మరింత మానసిక ప్రశాంతత, అనారోగ్య సమస్యల నుండి నివారణ పొంది వారు శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. మకర రాశి, ఈ మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలతో ఉంటుంది. నేడు అనుకున్న కార్యాలనేటువంటివి సజావుగా సాగక మానసిక పరమైనటువంటి ఆందోళనకు గురవుతుంటారు. ఆర్థిక సమస్యలు అనేటువంటివి కొంత వెంటాడుతూ ఉంటుంటాయి. చాలా వరకు ఎక్కడ అప్పు పుట్టించాలన్నా కానీ అది పుట్టనటువంటి పరిస్థితిగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా మానసికంగా ఆందోళన చెందుతూ ఈ విధంగా వారు వెనకకు అడుగులు వేయడమే కానీ ముందుకు సాగనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా ఇద్దరికి కూడా అలాంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. మాట పట్టింపులు కూడా పెరిగిపోతూ ఉంటాయి. కుంభరాశి, ఈ రాశి వారికి గోచార రీత్యా కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి మాత్రం వారికి కొన్ని గ్రహాలు శుభ ఫలితాలు ఉండడం వల్ల మానసికమైనటువంటి ఉత్సాహం, ఆర్థిక పురోభివృద్ధి మొదలైనటువంటివి అన్నీ కూడా సంభవిస్తాయి. సమయానికి డబ్బు ఏర్పాటనేటువంటిది అవుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క రాశి వారికి సకాలంలో పనులు మాత్రం కొంత చికాకుతో అయినా కానీ పూర్తి చేయగలుగుతూ ఉంటారు. కొంత అధిక శ్రమ వల్ల కానుకున్న కార్యాలన్నీ అనుకున్నట్టుగా నెరవేర్చుకోగలుగుతారు. మీనరాశి వారికి కొంతమేర అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. కొంత ఆరోగ్యకరంగా ఉన్నట్టుండి కానీ అనారోగ్య సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. పైకి చూడడానికి ఆరోగ్యంగా ఉన్నట్టుంటారు కానీ అనారోగ్య సమస్యలతో కాస్త సతమతం అవుతూ ఉంటారు. ఎప్పుడు విచారకరంగా ఉంటుంటారు. గోచార రీత్యా వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల ఎప్పుడు ఆందోళనకరంగా, విచారంగా, మానసికంగా కుంగిపోతూ ఉంటుంటారు.
విషయాల్లో పై ఎప్పటికప్పుడు మనస్సులో చర్చ నెమరు వేసుకుంటూ ఉంటారు. కానీ నూతనంగా ఏది కూడా కార్యక్రమాలు అనేటువంటి వాళ్ళు ఇప్పట్లో ప్రారంభించకూడదు. వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఫలితాలు కూడా సక్రమంగా లేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక వారు నిత్యము శివాష్టోత్తర శతనామము కానీ శివాభిషేకానికి వెళ్లి దర్శనం చేసుకోవడం, తీర్థ ప్రసాదాలు స్వీకరించడం వల్ల వారు అనుకున్నటువంటి కార్యాలు పూర్తి చేయడానికి సాయశక్తులుగా ప్రయత్నాలు అనేటువంటివి ముమ్మరం చేస్తూ ఉంటుంటారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.